ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము. అసలు దేవునిని బట్టి ఎందుకు సంతోషించాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే అది నీ గొప్పతనం కాదు, అది కేవలం దేవుని కృప మాత్రమే. నువ్వు సంతోషంగా మంచి స్థితిలో మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే. ఒకసారి లోకంలో చూడు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. దేవుని కృప లేకుంటే మన జీవితం అంతకన్నా దుర్భరంగా ఉండేది. బయట పీల్చే గాలికి కూడా డబ్బులతో కొనుక్కునే పరిస్థితులు గుండా పయనించేవారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచలేదు. దేవుడు చేసిన ఆ కార్యాలను బట్టి సంతోషించాలి. మన పాపాలను క్షమించి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.